హాయ్! హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పెట్టగానే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మా కిడ్స్ ఇద్దరు మార్నింగ్ ఎలా ఆడుకుంటున్నారో ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలా ఫన్నీగా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ అయాన్ని చూడండి అసలు ఎంత అల్లరి చేస్తున్నాడో. మొత్తం ఇంట్లో ఏది ఉంచట్లేదు. ఇప్పుడిప్పుడే వీళ్ళకి నడక వస్తుంది కదా, సో ఇంకా వీళ్ళ చేతికి ఏది దొరికితే అవన్నీ లాగేస్తున్నారు. మొత్తం ఇల్లంతా విసిరేస్తున్నారు. ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసి నేను చికెన్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే చేశానండి. వీళ్ళ డాడీ నాకు బిఫోర్ డేనే చికెన్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే ఆఫీస్కి తీసుకువెళ్ళడానికి చేయమన్నారు. అంత మార్నింగే దమ్ బిర్యానీ అంటే టైం సరిపోదు కదండి. సో నేను బిఫోర్ డేనే మొత్తం చికెన్ అంతా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఉంచాను. సో దట్ నాకు వర్క్ కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుందని. చికెన్ దమ్ బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదండి. సో నేను ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ని ఇలా పొడవుగా అయితే కట్ చేసి పెట్టాను. వాటిని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, అందులోనే నేను స్పైసెస్ అన్నీ వేసేస్తున్నాను. చికెన్ని నేను ఆల్రెడీ ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదండి. అందులో ఏమేమి వేసానంటే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీరా పౌడర్ అండ్ గరం మసాలా, పెరుగు, నిమ్మరసం ఇవన్నీ వేసి నేను ముందు రోజు నైటే మొత్తం మంచిగా కలుపుకొని మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇందులో నేను ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఆల్రెడీ ముందుగా నానబెట్టి ఉంచాను. అందులో దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీ, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, షాజీరా ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను. అండ్ ఫైనల్గా పుదీనా, కొత్తిమీర అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది విడివిడిగా అయితే వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి.
రైస్‌ని మనం కంప్లీట్‌గా అయితే ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక 60% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం దమ్ పెడతాం కదా! దమ్ పెట్టినప్పుడు రిమైనింగ్ 40% అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు నేను దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెనైతే తీసుకుంటున్నానండి. ఇందులో మనకి అడుగు మాడకుండా కొద్దిగా ఘీ అండ్ ఆయిల్ వేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్న చికెన్ ఉంది కదండీ! ఆ చికెన్‌ని కొద్దిగా వేస్తున్నాను. ఈ చికెన్ కర్రీ వేసుకున్న తర్వాత దీని మీద రైస్ వేసుకోవాలి. ఇలా లేయర్స్ లాగా అయితే వేసుకోవాలండి. కొంచెం రైస్, చికెను, నెక్స్ట్ పైన మళ్ళీ రైస్ ఇట్లా లేయర్స్ లాగా వేసుకోవాలి. అండ్ ఫైనలీ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కుంకుమ పువ్వుని కొద్దిగా పాలల్లో కలిపి మిక్స్ చేస్తే ఇలా న్యాచురల్‌గానే కలర్ అనేది వస్తుందండి. ఎటువంటి ఫుడ్ కలర్ అనేది కూడా వేయనవసరం లేదు. సో, ఇంకా దమ్ రైస్ ప్రిపేర్ చేసినప్పుడు వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌ని కూడా ఇలా సైడ్స్‌లో వేసి మూత పెట్టేసి పైన అయితే వెయిట్ పెడుతున్నాను. సిమ్‌లోనే ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఇలా వేడి వేడిగా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దాం. దీనికోసం ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా స్పైసెస్ కూడా వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నేను ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్‌ని నేను ముందుగానే నీట్‌గా వాష్ చేసి పెట్టేసానండి. అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ అండ్ కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసి ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. నెక్స్ట్ దీనిలో టేస్ట్‌కి సరిపడా సాల్ట్, పసుపు అండ్ మన రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ ముందుగానే పసుపు, ఉప్పు, కారం మిక్స్ చేసి పెట్టుకున్నాను కాబట్టి తక్కువగానే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ధనియా, జీరా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 15 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వదిలేస్తున్నానండి. 15 మినిట్స్ తర్వాత చికెన్ అంతా మంచిగా ఉడికిపోతుందండి. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఈ టైంలో ఫైనల్‌గా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంట్లో కూడా చెప్పారు. ఇంకా ఫైనల్‌గా నేను రైతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పెరుగు చట్నీ కోసం కొద్దిగా ఆనియన్స్, తురిమిన క్యారెట్ అండ్ కొద్దిగా సాల్ట్, పెరుగుని యాడ్ చేసి పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వచ్చేస్తామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.